చెప్పుకోవాలి అంటే చాలా వరకు ఉమ్, ఎవరు ఊహించలేదు నిజం ఉమ్, చెప్పాలి అంటే. మీరు చెప్పారు అని కూడా పక్కన పెడితే చాలా వరకు అసలు వైసీపీ ఇంత తక్కువ స్థానాలతో వస్తుంది అని నాకు తెలిసి ఈ రాష్ట్రమే కాదు, ఉమ్. ఏపీ అనే కాదు, తెలంగాణలో కూడా అసలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఊహించి కూడా ఉండరు. 99% నంబర్ ఎవరు? ఎవ్వరు నమ్మే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా అలానే ఉన్నాయి. అమ్మఒడి కావచ్చు, జగనన్న దీవెన కావచ్చు, అలా చాలా వరకు ఉన్నాయి. నిజంగానే ఆయన రీసెంట్ గా పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా అన్నారు, ఉమ్. అసలు నేను అమ్మఒడి ఇచ్చిన అక్కా చెల్లెమ్మలు ఏమయ్యారు, అవును. నాకు పెన్షన్ నిజంగానే ఇచ్చిన ఆ అవ్వా వీడియో చూస్తే తాతలు ఏమయ్యారు. బాధ అనిపించింది. ఆ గొంతు గాని తడి లేదు, గొంతు తడి గాని. సో అసలు నిజంగానే వాళ్ళంతా ఎందుకు ఇంత సడన్ గా ఇంత చేంజ్ ఎందుకు కనిపించింది అంటారు? వాళ్ళ మైండ్ సెట్ లో మీరు చూసిన చేంజ్ ఏం లేదు, అసలు చేంజ్ కాలేదని. ఉమ్, మీరు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి ఓట్లేద్దాం రెడీగా ఉంటే సడన్ గా ఎందుకు చేంజ్ చేయరని. అసలు ఓట్లేద్దాం అనుకోలేదంటున్నాను నేను. ఉమ్. వాళ్ళు సంక్షేమ పథకాలు తీసుకున్నా సంక్షేమ కూడా పథకం తీసుకున్న వాళ్ళంతా ఓట్లేరమ్మా. అది నేను చెప్పింది. నువ్వు మొత్తుకుంటున్నాను, కింద ఎలా మొత్తుకుంటున్నా అంటే రాయి పెట్టి కొట్టుకుంటున్నట్టు చెప్తున్నావు. 7 సంవత్సరాలు ఇచ్చి లాస్ట్ టైం టీడీపీ ఓడిపోవడం కూడా కారణం ఇది. ఈసారి వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం కూడా కారణం ఇది. అసలు మేము సర్వేలు ఎందుకు చేయడం మొదలు పెట్టడం కూడా కారణం ఇది. రిఫార్మ్స్ మీరు చేంజెస్ తీసుకోవాలి పీపుల్ లైఫ్ లో. పోలవరం అనే ఊర్లలో ఒక గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేశారండి. ఇప్పుడు ఆ ఊర్లో పిల్లలంతా అసలు గవర్నమెంట్ స్కూల్స్కే వెళ్తున్నారు. ఎవరు ప్రైవేట్ స్కూల్కి పంపించారు. రిఫార్మ్, ఓట్లు మారుతాయి. మీ ఊర్లో పెన్షన్లు ఇస్తున్నారు, మీ అమ్మగారికి పెన్షన్ వస్తుంది అనుకోండి, ఎవరికో ఏదో పెన్షన్ వస్తుంది మీ ఇంట్లో. పెన్షన్ మీదే జీవితం గడిచిపోయే వాళ్ళ, పెన్షన్ వస్తుంది కాబట్టి తీసుకునే వాళ్ళ. అది ప్రభుత్వం ఇవ్వాల్సిన ఒక అదొకే ఇస్తుంది కాబట్టి పెన్షన్ మీదే నడుస్తుంది జీవితం కాదు కదా. పెన్షన్ మీదే జీవితం నడవనప్పుడు వాళ్ళు పెన్షన్ ఆదాయం ఇస్తున్న వాడికి ఎందుకు రుణపడి ఉంటారు? మీరు ఇస్తున్నారు, తీసుకుంటున్నాం. మీరు 2000 ఇస్తే 2000 తీసుకుంటారు, 3000 ఇస్తే 3000 తీసుకుంటారు. అవసరం ఉండే వాళ్ళ సెక్షన్ ఉంటుంది 5%. ఒక ఊర్లో 100 కుటుంబాలు పెన్షన్ తీసుకుంటున్నారంటే ఒక 5%, 10% పెన్షన్ మీదే జీవితం నడుపుతుంటది. వాళ్ళకి 10,000 కూడా అవసరం ఉంటుంది. ఇంకా 5,000, 2,000 కాదు, ఎంతైనా అవసరం ఉంటుంది. అంటే వాళ్ళకి కుటుంబం నడవాలన్నా, రేపొద్దున ఇంకోటైనా జబ్బు అయినా. మిగతా ఇచ్చే 2-3 వేలు అసలు మీరు అటు వెళ్ళేసరికి వెళ్ళిపోద్ది. బియ్యం పంచుతారు అనుకోండి, బియ్యం షాప్ వెళ్ళేసరికి ఈ బియ్యం అమ్మేసి ఉంటారు ఆల్రెడీ. ఇంకా జీవితాల్లో చేంజ్ అయింది, బియ్యమే కనపడపోతే. ఎంతమందికి ఎన్ని పథకాలు ఇచ్చారంటే పథకం అనేది నిజంగా వాళ్ళ లైఫ్లో చేంజెస్ అవుతుంటే, రిఫార్మ్స్ తీసుకొస్తుంటే, వాళ్ళ మనసుకు కనెక్ట్ అయితే వాడి కులాన్ని దాటి ఒక దానికి ఓటు వేస్తాడు. లేదు కింద సెక్షన్ కులమే మళ్ళీ, లేదా కింద సెక్షన్ వ్యతిరేకత, కింద సెక్షన్ మళ్ళీ ఈ స్టేజ్కి వస్తారు. నేను ఈ సెక్షన్ వీడికి ఓటు వేయాలనేది. మీరు పైన ఒక లేయర్ వేయకపోతే, అంటే ఇటుక రాయికి మధ్యలో సిమెంట్ వేయకపోతే అతుక్కోదు. కేవలం రాళ్ళు పెట్టినట్టు పెద్ద గోడలా కనపడితే సింపుల్గా పడిపోతాయి. ఎంత పెద్ద గోడైనా, టీడీపీ గోడైనా, వైసీపీ గోడైనా, జనసేన గోడైనా. మీరు సిమెంట్ అంటే ఎమోషనల్ టచ్ అవ్వాలి. అదే ఒక 10 కాలాల పాటు ఉంటుంది, 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళ పాటు మీరే ప్రభుత్వాన్ని నడపగలుగుతారు. ఓకే. చాలా మంది వైసీపీకి సంబంధించి అంటే వైసీపీని అభిమానించే వాళ్ళు కావచ్చు, జగన్ గారు కూడా కావచ్చు, చాలా వరకు ప్రజలు నన్ను మోసం చేశారు, వైసీపీకి అభిమానించే వాళ్ళు కూడా జగన్ గారిని ప్రజలు తీసుకుంటున్నట్టుగానే తీసుకొని మోసం చేశారనే మాటని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. నిజం చెప్పాలి అంటే అసలు మీరు సర్వే చేస్తున్నప్పుడు చాలా వరకు మీరు ఒక ఓటర్ని వీళ్ళు అడుగుతున్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళు ఎందుకు అంటే ఎవరికి ఓటేస్తారు అనేది చెప్పగలిగినప్పుడు ఎందుకు ఓటేయట్లేదు, దానికి వెనుక రీజన్ ఏంటనేది కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేసే ఉంటారు. అంటే అసలు మీరు మెయిన్ గా విన్న కారణాలు ఏంటి? జగన్ గారు కానీ వైసీపీ ప్రభుత్వం కానీ దిగిపోవడానికి అసలు ప్రజల్లో ఉన్న అంత వ్యతిరేకత ఉన్న కారణాలు ఏంటి అంటారు? అంటే ప్రధానంగా కూటమి అడ్వాంటేజ్. కూటమి అడ్వాంటేజ్. మిగతా వాళ్ళు మోసం చేశారు మా జగన్ అనేది అంటారు కదండి. అంటే ఏం మోసం అంటే ఏంటి? 1,33,30,00,000 మంది మీకు నిలబడ్డారు. అరౌండ్ 40% ప్రజలు మీ వైపు నిలబడ్డారు. 38-40% అనుకోండి. అంటే వీళ్ళు మోసం చేసి మిమ్మల్ని నమ్మారు. మిగతా మధ్యలో కొంతమంది నమ్మకుండా అటు వెళ్ళారు. ఎందుకు నమ్మకుండా వెళ్ళలేదు? వాళ్ళు మోసం చేసినట్టు కాదు. వాళ్ళకి దే ఫెల్ట్ దట్ రోడ్లు బాగాలేవని, దే ఫెల్ట్ దట్ ఈ క్యాస్ట్ పరంగా నేను దీనికి ఓటేయాలని, దే ఫెల్ట్ దట్ ఇక్కడ మనకు రాజధాని లేదని, దే ఫెల్ట్ దట్ మామూలు ఇక్కడ ఏదో కడపలో ఇష్యూ జరిగిందని. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క అంశం, అందరిది కామన్ ఒకే అంశం కాదు. మీకున్న రిక్వైర్మెంట్స్ నాకు ఉండవు కదా, నాకున్న రిక్వైర్మెంట్స్ మనోడికి ఉండవు. ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళు బకెట్. మీరు దానికి అన్నిటికీ పెంచింది ఏదైనా చేస్తుంటే వాళ్ళు ఉంటుంది. కేవలం అకౌంట్లో డబ్బులు వేసాము, నేను సిలిండర్లు ఇచ్చాను, రేపు సూపర్ 6 అయినా అంతే, నేను అకౌంట్లో డబ్బులు వేసాను, సూపర్ 6 ఇచ్చాను, సూపర్ 10 ఇచ్చాను అంటే ఏం వర్కౌట్ అవ్వవి. ఇవి నేను చెప్తూనే ఉన్నాను మామూలుగా ఇదే విషయాన్ని. సో ప్రజలు మీరు ఇచ్చారు, మేము తీసుకున్నాం, మాకు నచ్చలేదు, మేము వేరే వాళ్ళకి కొట్టేసాం. ఇదే కదా సినారియో. ఓకే. ఒకటి కేకే గారి సర్వే, 2 వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్న ఈవీఎం స్టాంపరింగ్.
అంటే అసలు నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటి అంటే కేకే గారు అంటే సింగిల్ డిజిట్ చెప్పడం కావచ్చు, ఎందుకంటే 2019లో మీరు సింగిల్ డిజిట్ చేసి నాకు ముందుగా చెప్పేశారు. వినండి, 2019లో మీరు సర్వే చేశారు, సేమ్ లైక్ జగన్ గారికి కూడా మీరు చెప్పిన డిజిట్ వచ్చింది. అప్పుడు కూడా టీడీపీ వాళ్ళు ఆరోపించింది ఈవీఎం స్టాంపరింగ్ జరిగింది, అటువైపుకు వెళ్ళిపోయాయి ఓట్లు అని. 2024లో కూడా అదే జరుగుతోంది. కేకే గారు సర్వే సింగిల్ డిజిట్ వచ్చింది, ఎట్ ద సేమ్ టైం వైసీపీ వాళ్ళు ఈవీఎం స్టాంపరింగ్ జరిగింది, కూటమి కావాలని మోసం చేసి ఓట్లన్నీ మాకు రావాల్సిన ఓట్లన్నీ అటు వెళ్ళిపోయాయి అని. అసలు కేకే గారి సర్వేకి ఈ ఈవీఎం స్టాంపరింగ్ కి సంబంధం ఏంటి? వాళ్ళు చెప్పేది ఏంటంటే మోడీ అమిత్ షాకి ఇద్దరు ముగ్గురు నలుగురు కలిపి మొత్తం ఈవీఎం అన్ని మార్చేసుకొని నెంబర్స్ ఒకటి ఆల్రెడీ ఫిక్స్ చేసి అదే నెంబర్ మొత్తం మెజారిటీ మంచిగా వేసి ఆ నెంబర్ ఏదైతే ఫిక్స్ గా ఉంటుందో మొత్తం బయటపడితే డౌట్ వస్తుందని ముందుగా ఒకసారి చెప్పించాలని. దీనికి ఎవడున్నాడు అంటే బెస్ట్ గా 151 పోయిసారి వైఎస్ఆర్సీపీ చెప్పాడు, అతను చెప్తేనే కొంచెం బ్లస్ట్ అవుద్దని చెప్పి ఆ నెంబర్ నాకు సీక్రెట్ గా కూర్చోబెట్టి హోటల్లో మీటింగ్ పెట్టి ఆ నెంబర్ చెప్పి ఆ నెంబర్ నా చేత చెప్పించి అది మామూలుగా చెప్పొద్దు గట్టిగా చెప్పండి అని చెప్పి ఆ నెంబర్ కొంచెం అటు మళ్ళీ యాజ్ టీజ్గా వస్తే మళ్ళీ డౌట్ వస్తుందని చెప్పి కొంచెం అటు ఇటుగా ఏంటి అని చెప్పి వాళ్ళు ఫోన్లు మాట్లాడుకొని 161 అంటే 164 ఏంటి అలా చెప్పుకొని చెప్పారనే కదా ఉద్దేశం, అంతేనా? అలా వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు మన బీజేపీకి కొన్ని సీట్లు ఎక్కువ వేసుకుంటారు కదా వాళ్ళు. ఇప్పుడు బీజేపీకి కంపల్సరీ టీడీపీ అవసరం పడేంత పొజిషన్ తీసుకోరు కదా. ఒకటి నిజంగా మెజారిటీలు ఇవ్వాలంటే చంద్రబాబుకి మెజారిటీ పెంచుకుంటారు కదా, లీస్ట్ మెజారిటీ ఇవ్వరు కదా. కాంగ్రెస్ కి ఇన్ని సీట్లు ఇవ్వరు కదా, కాంగ్రెస్ తగ్గించేస్తారు కదా ఫస్ట్. వైఎస్ఆర్సీపీకే తగ్గించినప్పుడు కాంగ్రెస్ కూడా తగ్గిస్తారు కదా. సరే ఎన్ని క్వశ్చన్లు అనవసరం మామూలుగా. ఇప్పుడు పోయినసారి కూడా అన్నారు, టీడీపీ వాళ్ళు కూడా అన్నారు ట్యాంపరింగ్ జరిగింది, ఏదో జరిగింది మమ్మల్ని అన్యాయం జరిగింది, లేకపోతే అన్ని సీట్లు వచ్చిన మేము 23 సీట్లు బాగుంది అని టీడీపీ కార్యకర్తలు కూడా అప్పుడు నమ్మారు. ఇప్పుడు ఆబ్వియస్ గా నాయకుళ్ళు ఇలా ఏదో చెప్తా ఉంటారు, కొంచెం నీకు లాజిక్లెస్ గా ఉన్నావు అంటే అది కరెక్టే ఉంటుంది, లేకపోతే ఎంత అది చూడడం కూడా కరెక్ట్ అనిపిస్తుంది. 151 సీట్స్ ఏంటి, 11 జగన్ గారు కూడా చెప్పి చెప్పినట్టుగా ఏం జరిగిందో దేవుడికో తెలుసు. అటువైపు పెద్ద పెద్ద కూటమిలో చాలా పెద్ద పెద్ద మంది నేతలు ఉన్నారు, సో ఏం జరిగిందో దేవుడికి తెలుసు అంటే ఆయన కూడా ప్రజలకి ఇండైరెక్ట్ గా ఒక సూచన ఇస్తున్నారు, ట్యాంపరింగ్ ఏమైనా జరిగింది అన్నట్లు. 1,30,00,000 మంది మిమ్మల్ని నమ్మారండి. యూ హ్యావ్ టు బిలీవ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ యూ గాట్. 1,30,00,000 మంది మిమ్మల్ని నమ్మారు అండ్ యూ హ్యావ్ టు గివ్ ఎ స్ట్రెంగ్త్ టు దోస్ పీపుల్. మీరు నన్ను నమ్మారు, ఇంతమంది నమ్మారు, నా వెనకాల ఉన్నారు. ఈ 11 మంది రేపు ఉండొచ్చు పోవచ్చు, అది మ్యాటర్ కాదు. ఇంతమంది నమ్మారు, మీకు రిప్రజెంటేషన్ చేసే విధంగా నేను ఉంటాను. రేపు పొద్దున ఇంకా ఎక్కువ పర్సంటేజ్ మన వైపు నడుపుకునే మనం నడుచుకుంటాం, అంతేగాని ఈ అటు ఇటుగా మాట్లాడకూడదు. అసలు మీ దృష్టిలో ఈవీఎం స్టాంపరింగ్ అనేది జరుగుతుందంటారా? అసలు సాధ్యమయ్యే పని? ఇంపాసిబుల్ కేసు అండి. ఇంత పెద్ద బూత్ లెవెల్ ఇంత పెద్ద నెట్వర్క్ లో పెట్టుకుని చేశారంటే చిన్న ఒక మిస్టేక్ అయినా జుబ్ అని మారిపోతాయి నెంబర్లు. ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రతి ఒక్కటి క్రోడీకరించి చేసి అలా చేసుకున్నప్పుడు వాళ్ళకే ఫేవరెట్ గా వేసుకునే ఆస్కారం ఉంటుంది. ఇంత రిస్క్ తీసుకోరు కదా. బీజేపీకి మంచి ఇప్పుడు 400 పార్ అన్నారు, నీట్ గా అదే లెవెల్లో వేసుకునే వాళ్ళు ఇంత అవకాశం ఉండేది కదా. సరే 400 అంటే డౌట్ వచ్చినా 380 కన్నా ఉండేవాళ్ళు కదా ఏ కేసు వేసుకున్నా కానీ. బట్ కేఏ పాల్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మా ఇంట్లో నుంచే నాకే 22 ఓట్లు పడ్డాయి, తీరా చూసుకుంటే ఇప్పుడు నాకు 4 ఓట్లే ఉన్నాయి, మరి మిగతా అసలు 18 ఓట్లు ఎటు వెళ్ళిపోయినట్టు అని ఆయన కూడా హైకోర్టును ఆశ్రయించారు. అసలు దీని వెనుక మర్మం ఏమైంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కేసారో మనకు తెలియదు కదా, మనం వాళ్ళని వ్యక్తిగతంగా అది వాళ్ళ ఇష్టం కదా. 22 మంది కుటుంబ సభ్యులు వెళ్ళారు, చాలా దగ్గర చూసారు ఎగ్జాంపుల్స్, వాళ్ళ ఓట్లే పడలేదు అది. సో అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్. ఓకే, సో ఆయన వాళ్ళు పైకి చెప్పింది వేరే అయ్యి ఉండొచ్చు, లోపల చేసింది వేరే అయ్యి ఉండొచ్చు. ఓకే, అండ్ కూటమి అని అంటున్నారు, కూటమి విజయం సాధిస్తుందని మీరు కూడా చెప్పేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారి జనసేన విషయానికి వచ్చేసరికి 21/21 అని మీరు చెప్పారు. కానీ నాకు ఇక్కడ రేజ్ అవుతున్న ఒక క్వశ్చన్ ఏంటి అంటే, అసలు టీడీపీ వల్ల జనసేనకి పవర్ పెరిగిందా, అసలు లేకపోతే జనసేన వల్ల టీడీపీకి పవర్ పెరిగిందా? ఏ పార్టీ వల్ల అసలు ఏ పార్టీకి లాభం చేకూరింది? రెండు 1+1 భార్య వల్ల భర్తగా, భర్త వల్ల భార్యకి అంటాం కదా, రెండు అడ్వాంటేజ్ అనమాట. అంటే మేబీ రాంగ్ ఎగ్జాంపుల్ ఏమో భార్య భర్తలు అన్నాం, బట్ ఒక కాంబినేషన్ వెళ్ళడం ఇద్దరికి ఒక సెక్షన్ లో ఒక టీడీపీ చాలా బలంగా ఉంది, ఆర్గనైజేషన్ స్ట్రెంత్, మీడియా స్ట్రెంత్ చాలా బలంగా ఉంది, ఆల్రెడీ ప్లస్ గా కనపడుతుంది కంపారిటివ్లీ వైఎస్ఆర్ జనసేనతో పోలిస్తే. సో ఈ రెండు స్ట్రెంత్, అలాగే ఎమోషనల్ స్ట్రెంత్ ఎక్కువ జనసేనకి. మనం ఎట్లాగైనా పవన్ కళ్యాణ్ గెలిపించాలి అన్న వేవ్, ఎలాగైనా చంద్రబాబు గెలిపించాలి దాంతో పోలిస్తే వీళ్ళకి ఉన్న ఫస్ట్ టైం గెలుచుకుంటున్నాం కాబట్టి ఎప్పుడు మనకు ఆ నెంబర్ ఆఫ్ సీట్స్ రాలేదు కాబట్టి ఈసారి గెలిపించాలి, ఈసారి సానుభూతి ఎప్పుడు రాలేదన్న సానుభూతి ఎక్కువ ఉంటుంది కంపారిటివ్ ఇంకోసారి గెలిపించాలనే సానుభూతి. అవునా కదా, వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది.
సో ఆబ్వియస్ గా దీని వెయిటేజ్ దీంతో ఎమోషనల్ ఎక్కువ కరెక్ట్. బట్ దానికి కావాల్సిన స్ట్రక్చర్ వీళ్ళ దగ్గర లేదు. ఆర్గనైజేషన్ గా స్ట్రక్చరల్ గా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఎలక్షన్ ఇంజనీర్ చేసుకోవాలి, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, ప్లానింగ్ ఏంటి, ఈ లెవెల్లో వీళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు. వీళ్ళు దాంట్లో వీక్ గా ఉన్నారు ఆబ్వియస్ గా. కంపారిటివ్లీ ఈ రెండు కాంబినేషన్ లో చూసుకుంటే అప్పుడు ఇద్దరికి 1+1 అనమాట ఆఫర్స్ లాగా. అంటే మీరు చంద్రబాబు నాయుడు గారికి వీరాభిమాని అని విన్నాం. ఇది చంద్రబాబు నిజమేనా? నాయుడుకి నేను ఎవరికి వీరాభిమాన్ కాదు. చంద్రబాబు నాయుడు అంటే అది కాదని అనుకుంటే పవన్ కళ్యాణ్ వీరాభిమాన. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, నాకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం వల్ల ఆనందం లేదు, బాధ లేదు. గారు చంద్రబాబు నాయుడు గారు పని, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడం వల్ల లేదా గెలవడం వల్ల నాకు ఎటువంటి బాధ లేదు, ఆనందం లేదు. నాకు రీఫార్మ్స్ ఎవరైనా తీసుకొస్తే, చేంజెస్ తీసుకొస్తే ఆనందం. ఈ పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు వెళ్తున్న ప్యాటర్న్ లో అది అంటే సూపర్ 6 అయినా సూపర్ 9 అయినా ఈ ఫార్మ్స్ లో ఎటువంటి వ్యక్తిగతంగా అడుగుతున్నారు మీరు కాబట్టి, వ్యక్తిగతంగా అలాంటి రీఫార్మ్స్ ఎవరు తీసుకొస్తే వాళ్ళు అభినందనిస్తాను. మనసు లోపల నుంచి చాలా బాగుండాలి అనిపిస్తుంది. ఇప్పుడు లోపల కూడా ఇప్పుడు ఇలాంటి ఫ్రీ స్కీమ్స్ వల్ల ఎటువంటి డెవలప్మెంట్ జరగదని నేను 100% వ్యక్తిగతంగా నమ్ముతాను. అంటే మీ సర్వేకి సంబంధించిన ప్రతి ఒక్క ఖర్చుని ఆయనే పెట్టుకున్నారు అని ఒక ఇది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకి సర్వే చేసి పెట్టేది కూడా ఆయన ఖర్చు ఎందుకు పెట్టుకుంటారు? మేము సర్వే చేసేది ఎమ్మెల్యేలకి. ఎవరైనా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అయినా, టీడీపీ ఎమ్మెల్యే అయినా, జనసేన ఎమ్మెల్యే వాళ్ళు కాంటాక్ట్ అయ్యి సర్వే చేసి పెట్టుకుంటారు. ఫర్ సపోజ్ మీరు అది చెప్పొచ్చు ఇంకా కావాలంటే, మీరు టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరెవరైతే చేశారో వాళ్ళందరి ఖర్చు ఆయనే పెట్టుకున్నారని. అది అంతవరకు నిజమే ఉండొచ్చు. ఫర్ సపోజ్ లెట్స్ అజ్యూమ్ వాళ్ళ వెనకాల ఆయన ఉన్నాడు కాబట్టి కేకేటీ సర్వే చేయించుకోండి నేను పెడతానని చెప్పి పెట్టుకున్నాడు. ఆయన ద్వారా మనకు వచ్చి ఉండొచ్చు. లెట్స్ అజ్యూమ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సర్వే చేయించుకున్నాడు, ఆయన కిందకి పెడతాడు. మన రిపోర్ట్ టీడీపీకి ఇవ్వంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇస్తాం కదా. ఓకే, సో దీంట్లో నిజం లేదంటారు. అసలు క్వశ్చన్ లోనే నిజం లేదు. అండ్ కూటమి విషయానికి వచ్చేస్తే నిజంగానే అసలు కూటమిలో జనసేన అలాగే తెలుగుదేశం విడివిడిగా ఒకవేళ ఈసారి కూడా పోటీ చేసి ఉంటే పవన్ కళ్యాణ్ గారి జనసేన నిజంగానే మళ్ళీ ఫామ్ లోకి వచ్చిండేదా? ఇలా 21 వచ్చిండేది రాదనేది చాలా అంశాల మీద ఆధారపడుతుంది. మీరు 2019 ఎలక్షన్స్ అయిపోగానే ఈసారి మనం ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాం అనేది ఒకటి. అంటే ఖచ్చితంగా గట్టిగా పోటీ చేద్దాం. దాంట్లో ఆప్షన్ ఏ 175 నియోజకవర్గాలు మనం పోటీ చేస్తున్నాం. పోతే పోనివ్వండి, ఓడిపోండి, మళ్ళీ మనం పోరాడదాం, గట్టిగా నిలబడతాం. నేను ఉంటాను, నాకు నమ్మకం ఉంది. ఈ రోజు 8 మనకి రేపొద్దున 80 సీట్ల వరకు తీసుకెళ్తుంది. 8% ఓటుని 80 సీట్లు వెళ్తాయి, 88కి వెళ్తుందని కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసేది ఒకటి. అప్పట్లోనే స్టార్టింగ్ లో లేదు. ఈసారి మనం 50 నియోజకవర్గాలు పోటీ చేస్తున్నాం. రేపు పొద్దున ఎవడు పవర్ అని మనం డిసైడ్ చేద్దాం. ఒక 50 నియోజకవర్గాలు ఎంచుకున్నాం అనుకోండి, అదొక పద్ధతి. ఆ విధంగా కాకుండా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయకుండా పోకుండా కాన్ఫిడెన్స్ తగ్గించుకుంటూ పోయి లాస్ట్ లో కూటమి కడదాం అని చెప్పి కూటమిలో ఫెయిల్యూర్ అయింది అనుకోండి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఒక అంశం మీద, ఒక నియోజకవర్గం మీద డిస్ప్యూట్ వచ్చి వద్దనుకొని పోతే అప్పుడు ఆప్షన్ ఏ మనం కొన్ని నియోజకవర్గాలు వెళ్దాం, 175 నియోజకవర్గాలు వెళ్దాం. కానీ ఆల్రెడీ ఫస్ట్ ప్యాటర్న్ లో ఎక్కువ అవకాశం ఉంటుంది. మీరు ఎలక్షన్స్ 3 నెలల వరకు మనం డౌన్ అవుతూ అంటే మన నమ్మకం లేదు, మనం గట్టిగా పోరాడలేం, మన తక్కువ మెజారిటీ అదేదో చెప్పుకుంటా వచ్చి ఇప్పుడు కూటమి దగ్గరకు వచ్చి విడిపోయి సెపరేట్ గా పోటీ చేస్తున్నారు. ఆబ్వియస్ గా నష్టపోతారు. ఇద్దరు నష్టపోయింది వాళ్ళు, ఒకరే కాదు ఇద్దరు. ఓకే, సో లాస్ట్ టైం 2019 లో ఎలాంటిది ఒక సిచ్యువేషన్ జరిగింది, ఇక్కడ కూడా అదే క్రియేట్ అయ్యి ఉండేదండి. చెప్పలేము, అది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్ అట్లా అంత డ్రాస్టిక్ గా ఉండకపోవచ్చు. కానీ ఎలా ఉంటుందండి, చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది. బట్ వైఎస్ఆర్సీపీ ఫెచ్ అయ్యింది ఎంతో కొంత. అంటే ఇప్పుడు మీరు రిజల్ట్స్ వచ్చిన దాన్ని చూస్తున్నారండి. 133 వచ్చేసాయి, దీనికి 11 వచ్చేసాయి అనుకోండి, 137, 511 వచ్చింది అనుకోండి, దాన్ని చూస్తున్నారు మీరు. అది రావాలంటే కాంబినేషన్ వచ్చిన ఫ్యాక్టర్ లో వచ్చిన రిజల్ట్స్ ఇవి. అప్పుడు దీంట్లో వాళ్ళకి 21 లేకపోయినా మనం ఫామ్ చేస్తాం కదా అనేది అది లాజిక్ కరెక్ట్ కాదనమాట.